బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దాదాపు ఒక 3 years బ్యాక్ అనుకుంటా నాకు ఒక కాల్ వచ్చింది. కొత్తూరు పెంజర్ల అనే ఏరియాలో ఒక అనంత పద్మనాభ స్వామి టెంపుల్ శిథిలావస్థలో ఉంది. నేను మీకు లొకేషన్ పంపిస్తాను మేడం, ఒకసారి వచ్చి కొంచెం ఆ టెంపుల్ని హైలైట్ చేయండి అని అడిగారు. నేను సరే అన్నాను. ఆ తర్వాత ఆయన మరి లొకేషన్ పంపించలేదు. ఇంకా సరే నేను కూడా వెయిట్ చేసా, కాల్ చేస్తారని చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ జస్ట్ ఒక లాస్ట్ వీక్ అనుకుంటా మళ్ళీ సేమ్ పర్సన్ నాకు కాల్ చేశారు. అప్పుడు ఎప్పుడో చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారంటే అవును మేడం, ఇప్పటికి అప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది టెంపుల్లో. శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్ ఇప్పుడు అందంగా తయారైంది, చాలా బాగుంది. ఒక్కసారి మీరు వస్తే ఆ పవర్ఫుల్ గాడ్ని అందరికీ పరిచయం చేయొచ్చు, మీరు రండి దయచేసి అని చెప్పేసి ఆయన నన్ను అడిగారు. లొకేషన్ పంపించమంటే పంపించారు. నేను ప్రస్తుతం ఇప్పుడు అక్కడే ఉన్నాను. అది కొత్తూరు మండలం పెంజర్ల అనే విలేజ్. నాకు తెలిసి అంతకుముందు రూట్ కూడా లేదు అని చెప్పినట్టు గుర్తుంది ఆయన, బట్ ఇప్పుడు చూస్తే అలా లేదు. చాలా మంచి వే ఉంది వెళ్ళడానికి కూడా. ఇక్కడి నుంచే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తోంది టెంపుల్. అనంత పద్మనాభ స్వామి ఎంత పవర్ఫుల్ గాడో మనందరికీ తెలుసు. ఏదైనా ఒక కోరిక మనం కోరుకున్నాము అంటే ఆయన సన్నిధానంలో అది ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నెరవేరి తీరుతుంది. సో ఒక్కసారి ఆ టెంపుల్ అసలు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది, ఎందుకు శిథిలావస్థకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇంత బాగా ఎలా అవ్వగలిగింది, ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం రండి. శ్రీమాంగళాయ శ్రీలింగేశాయ మంగళం. ఇదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నేను చెప్పింది. ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకొని అలాగే పంతులు గారితో కూడా మాట్లాడదాం, వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి పంతులు గారు. నమస్కారం. అసలు ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎన్నేళ్ల క్రితంది, ఎప్పుడు ఎవరు కట్టారు, ముందు అసలు ఆ చరిత్ర చెప్పండి. పూర్వము 500 సంవత్సరాలు అవతరపు చట్నీ ఇప్పుడు మనకి తెలియదు, పెద్దలు చెప్పిన మాటలు మాత్రం కొన్ని వందల సంవత్సరాలు దాటిపోయింది. స్వామి ఒక చిన్న బాణం రూపం లోపల గోవుల కాపరి కనిపించి ఆకలేసింది, పాలు ఇవ్వమంటే సరే నాయన అని పాలిచ్చాడు. మీరు వెళ్ళే ముందు నన్ను లేపండి అని చెప్పి స్వామికి చెప్పి చెట్టు కింద పడుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళే ముందు చూస్తే అక్కడ బాలు లేడు, ఒక విగ్రహ రూపంలో స్వామి కనబడ్డాడు. కనబడ్డానికి ఆయన ఒక విచిత్రమైనట్టు ఒక వెలుతురు కనబడదట ఆయనకు. భగవంతుడు సాక్షాత్కరించినట్లు ఆయనకు, ఆయన అదృష్ట పూర్వజన్మ సుకృతం అని చెప్పలేము. ఆ తర్వాత ఊళ్ళకి వెళ్ళి గ్రామంలో ప్రజలు పెద్దలని కూడా ఈ విధంగా నాకు స్వామి దర్శనమైండు, ఈ విధంగా శిలారూపంలో నాకు దర్శనం వచ్చిండు అని వరకు గ్రామంలో ఉండే పెద్దలు చిన్నలు అందరూ కూడా కలిసి మామూలు వంశం అందరు కూడా వచ్చి స్వామి యొక్క మందిరం నిర్మాణం చేసేటట. అంటే స్వయంభూ, అయితే స్వయంభూ మోహన్ రెడ్డి గారు అని ఆ స్వామి స్వప్నంలో నా గుడి కట్టమన్నాడు. ఆయన వచ్చి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసింది. కానీ కాలక్రమేణా అది శిథిలావస్థ చెంది శక్తి ఉన్న కాడికి ఆయన శక్తిని వదిలేశాడు. ఎవరో ఈ స్వామికి రాకపోతారా చేయలేకపోతారా అని ఆశతో ఎదురు చూస్తున్నాను. అంత లోపల ఒక మేడం రాని వచ్చారు. అవి ఎక్కడున్నారో నాకు తెలియదు, పరిచయం కూడా లేదు. దర్శనానికి వచ్చి చూశారు, అయ్యగారు ఈ దేవాలయం పూజారి నేనే అన్నమాట. మరి ఈ శిథిలావస్థ ఉండదంటే తమని దీనిలో సహకరించేవారు లేరు, చేసే వాళ్ళకి శక్తిని వరకు చేసి వదిలిపెట్టారు. నేను దేవాలయం దర్శనానికి వచ్చిన ఈ స్వామి యొక్క కళా విశేషం, ఆ యొక్క స్వామి నన్ను ఆకర్షించింది. ఆ స్వామి యొక్క సేవ చేసి ఆ యొక్క స్వామి రూపురేఖలు మార్చేస్తాను టెంపుల్ అన్నారు. ఆ దైవవశాత్తు భగవంతుడు మేడం ఇప్పుడు వచ్చారు, అనితారెడ్డి మేడం అని. అనితారెడ్డి గారు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎక్కడున్నా కూడా చాలా పవర్ఫుల్. మనకు తెలుసు తిరువనంతపురం చెప్పాలంటే కూడా ఆయన లీలలు విశేషం, చాలా మహిమాన్వితం స్వామి. కానీ మనం ఏది తెలుసుకున్నా ఖచ్చితంగా మన కోరికలు నెరవేర్చే స్వామి. ఉద్యోగం రాని ఉద్యోగం వచ్చింది, రకరకాల తల్లి చెప్పనికే ఇంత అంతని వర్ణించడానికి తను కాదు. అందుకే అనంతుడు, అంతులేనటువంటి వాడు అనంత పద్మనాభ స్వామి. అందుకే అంటే అంతులేని వరాలు ఇచ్చేటట్టు స్వామి, నమ్మిన వారికి సొమ్మై ఉంటాడు. ఒకసారి ఆవిడతో మాట్లాడదామండి, అనిత గారితో. సరేనా? థ్యాంక్ యూ. మనకి పంతులు గారు చెప్పినటువంటి అనితారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం.
నమస్తే అండి అంతారెడ్డి గారు. నమస్తే అండి. అసలు మీ టెంపుల్ గురించి తెలుసుకోవటమే నాకు చాలా ఒక మిరాకిల్ అనుకోవాలి నిజానికి. నాకు మిమ్మల్ని కలవటం కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్దవాళ్ళు, ఏజ్డ్ ఏమో. జనరల్‌గా భక్తి అంటే అట్లే ఉంటారు కదా! అవునండి. అలా అనుకున్నాను. బట్ మీరు చూస్తే చిన్నవాళ్ళు. అసలు ఎక్కడుంటారు మీరు? మీకెలా తెలిసింది ఈ టెంపుల్ గురించి? ఎందుకు అలాంటి సంకల్పం మీకొచ్చిందసలు? నేను హైదరాబాద్‌లో ఉంటానండి. ఓకే. సో, ఈ ఊర్లో మా పార్ట్నర్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు వాళ్ళుంటారు. ఓకే. వాళ్ళింటికి నేను న్యూ ఇయర్ రోజు గెస్ట్ లాగా వచ్చామన్నమాట. మేము జస్ట్ కలిసెళ్దామని. ఓకే. ఎప్పుడండి? ఈ ఇయరేనా? లేదు లే లేదు. ఓకే. 2021 జాన్వరి రోజు. ఓకే. వచ్చినప్పుడు న్యూ ఇయర్ కదా! ఏదైనా గుడికెళ్దామని వాళ్ళ అబ్బాయిని అడిగాను. ఈ హ్మ్. ఊర్లో ఏదైనా టెంపుల్ ఉందా తీసుకెళ్తావా అని. హ్మ్. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. కానీ అది కొంచెం శిథిలావస్థ స్థితిలో ఉంది. కానీ దేవుడు చాలా పవర్‌ఫుల్ అంటారు ఆంటీ ఇక్కడ అందరూ. హ్మ్. సో, వెళ్దామంటే తీసుకెళ్తాను. దారి అది కూడా సరిగ్గా ఉండదు అని చెప్పారు. సరే వెళ్దామని ఫస్ట్ టైమ్ ఇక్కడికొచ్చానండి. మీరిప్పుడు చూసిన దారి, ఇప్పుడు చూసిన ఈ టెంపుల్‌కి అప్పటికి అసలు ఏ సంబంధం లేదు. మొత్తం ఒక ఫారెస్ట్ లాగా ఉండిందండి. ఓకే. అంటే కార్ రావడానికి కూడా ప్రాపర్ వే లేదు. ఆయన దర్శనం చేసుకున్న తర్వాత అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపించాయంటే, హ్మ్. అసలు అయ్యో! ఇంత మంచి గుడిని ఇట్లెట్లా వదిలేశారు అని చాలా బాధ అనిపించిందండి. హ్మ్. ఎక్కడ పట్టిన ఎలకలు, బూజు అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి మెయింటెనెన్స్ ఏం లేకుండా అట్లా ఓకే. ఓకే. అయిపోయిందన్నమాట. హ్మ్. ఇంకా సరే దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము. హ్మ్. వెళ్ళిన తర్వాత 2, 3 డేస్ నాకు ఇంట్లో ఏం వర్క్ చేస్తున్నా, ఆఫీస్‌కెళ్ళినా, ఎక్కడున్నా నా మైండ్‌లో అంతా ఈ టెంపులే గుర్తొస్తుంది. అంటే ఏదో ఒక కనెక్షన్ ఉన్నట్లుంది. ఎందుకు ఆ టెంపుల్ గుర్తొస్తుంది అని, లేదు ఒకసారి మళ్ళీ వెళ్దాము అని మళ్ళీ వచ్చాను ఇక్కడికి. ఓహ్! పూజారి గారితో మాట్లాడాను. దీని హిస్టరీ ఏంటి, మొత్తం దీని గురించి అంతా ఆయన చాలా చెప్పారు. సో, ఇంక నేను ఎట్లైనా డెవలప్ చేయాలి, దీనికి ఒక మంచి గుర్తింపు తేవాలి. అంత పవర్‌ఫుల్ టెంపుల్ ఇది. అంత మహిమాన్వితమైన భగవంతుడు ఆయన అనేసి, అప్పుడు శ్యామ్ సుందర్ రెడ్డి గారిని మళ్ళీ కలిసి ఓకే. డిస్కస్ చేశాను. ఇట్లా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. మరి మీరు ఓకేనా అంటే, పాపం ఆయన వెంటనే పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యి, తప్పకుండా అమ్మ, కానీ మీరు ఒక్కరే ఎందుకు, అందరం ఊర్లో వాళ్ళని కూడా పిలిపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు. చేద్దాము అని ఆయన ఊర్లో వాళ్ళని పిలిపించారు. పెంజర్ల వాళ్ళని. ఆ పెంజర్ల ఈ ఊర్లో వాళ్ళందరినీ పిలిపించారు. చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. అనుకున్నదే తడువుగా ఇంకా మొదలు పెట్టేసాం వర్క్స్. ఓకే. సో, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పట్టింది అంతా కంప్లీట్ అవ్వడానికి. అట్ లాస్ట్ ఈ షేప్‌కొచ్చింది టెంపుల్. అసలు రూట్ కూడా చాలా క్లియర్‌గా మంచిగుందండి. ఎక్కడ అసలు ఇబ్బంది పడేది కూడా లేదు. చాలా ఆ క్లియర్‌గా రూట్ ఉంది. విషయానికొస్తే క్రెడిట్ అంతా మన ఎమ్మెల్యే గారికే పోద్దండి. ఆయన చేయించుకున్నారు ఇంక అందరితో అలాగా. అందరితో. యాక్చువల్లీ యూఎస్‌లో అంటే మా హస్బెండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఉంటారన్నమాట. ఓకే. వాళ్ళు వచ్చినప్పుడు ఇండియాకి నేను ఈ టెంపుల్‌కి తీసుకొచ్చాను. తీసుకొచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని ఎళ్ళిపోయాక ఒక 1 మంత్ తర్వాత వాళ్ళు కాల్ చేశారు. హ్మ్. చేసి చాలా అంటే చాలా చిక్కుముడులున్నాయి మాకు బిజినెస్‌లో, అన్నీ విడిపోయాయి అనిత. సో, ఓకే. మీరు చెప్పండి టెంపుల్ కోసం మీరేదంటే అది కాంట్రిబ్యూట్ చేస్తాం. చాలా సూపర్ పవర్‌ఫుల్ అసలు. టెంపుల్ అన్నారు. ఆయన కూడా ఇక్కడే ఉన్నట్టున్నారు. నేను ఇందాక మాట్లాడాను. అవునవునవును. ఇవాళ నేను మీతో మార్నింగ్ మాట్లాడాక ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటాను. తీసుకోండి. సో, అట్లా అందరూ ప్రతి ఒక్కళ్ళు అండి ఎవరి దగ్గర మేము మాట్లాడిన టెంపుల్ గురించి చెయ్యి కలిపారు. లేదంటే ఇట్లా సాధ్యపడదు కదా! అండ్ ఊరు వాళ్ళు కూడా అండి లైక్ ఏ చైల్డ్, నన్ను వాళ్ళ ఊరు ఆడబిడ్డలాగే అందరూ ఓన్ చేసుకున్నారు. అండ్ నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిందన్నమాట. కల్మషం లేని పీపుల్ అండి విలేజెస్‌లో ఎట్లా అవును. ఉంటారు. 100%. అదే. సో, కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకునేవాళ్ళు. మొదటి అడుగు మీతో పడింది కాబట్టి. అవునవును. మీరు మరి ఇక్కడ చేసేటప్పుడంతా మీరు రెగ్యులర్‌గా ఇక్కడే ఉండేవాళ్ళని పంతులు గారు చెప్తున్నారు. ఆమె రోజు వచ్చేదమ్మా ఆల్మోస్ట్ అని చెప్తున్నారు. అవునవునవును. మీరు ఆల్మోస్ట్ ఎట్లా అండి అక్కడి నుంచి ఇక్కడికి రోజు మరి హైదరాబాద్ నుంచి ఏం అది చేస్తారు అసలు మీరు? శ్యామ్ గారు వాళ్ళు మేము ఓకే. కలిపి ఓకే. రియల్ ఎస్టేట్ ఫైన్. ఫైన్. ఓపెన్ ప్లాట్స్ చేస్తామండి. ఓకే. ఆల్మోస్ట్ ఈ 2 ఇయర్స్‌లో ఐ థింక్ హాఫ్ ఆఫ్ ది టైమ్ నేను ఈ గుడిలోనే అదే ఉండుంటాను. చెప్పారు పంతులు గారు. ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే ట్రావెల్ చేసేదాన్ని. ఈ గుడిలో ఏ కార్నర్ ఏ చెట్టు ఉందంటే కూడా నాకు నోటెడ్ చెప్పేస్తారేమో. అయిపోయిందన్నమాట. ప్రతి విషయంలో టేక్ కేర్ చేసి దగ్గరుండి చేయబట్టే ఈరోజు ఈ షేప్‌లో వచ్చిందండి. టెంపుల్‌కి సంబంధించి ప్రతి సంవత్సరం స్పెషల్ పూజలు కూడా ఏవో అవుతాయని అవునండి. చెప్తున్నారు. అనంత చతుర్థి అని సమ్ 2, 3 డేస్ తర్వాత ఉంది ఇప్పుడు. సో, హుహుహు. అది ఒకటి బాగా చేస్తారండి. అండ్ ఎవ్రీ ఇయర్ మేలో కళ్యాణోత్సవం ఉంటదండి. 3 ఓహో! డేస్ జాతర ఉంటుంది. ఓకే. సో, మొన్న మేలో ఫస్ట్ టైమ్ చేసాం. అంతా రెనోవేట్ చేశాక ఫస్ట్ టైమ్ చేసాం. చాలా బాగా అయింది. అరౌండ్ 2000 పీపుల్ అటెండ్ అయ్యారు. మీరే కొత్తగా చైర్మన్‌గా కూడా మిమ్మల్నే అందరూ కలిసి ఎంచుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా నడుస్తుంది? అంటే ధూపదీప నైవేద్యాలకి ఇబ్బంది లేకుండా ఉందా ప్రస్తుతం? ఎట్లా ఉంది పరిస్థితి? ప్రస్తుతానికైతే ఇక్కడ ఖర్చులు, సాలరీస్ ఇవన్నీ మేమే చూసుకుంటున్నామండి మా ఓహ్! కంపెనీ నుంచి. ఇంకా కూడా చాలా చేయాలి. రాజగోపురం ఒకటి
ఒకటి కట్టించాలండి. ఈ గుడికి ఒక పర్మనెంట్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే ఏదైనా కళ్యాణ మండపం లాంటిది ప్లాన్ చేస్తే సో దాని త్రూ వచ్చే ఇన్కమ్ తో ఇక్కడ అంటే ఒక ఫంక్షన్ హాల్ లాంటి ఫంక్షన్ హాల్ లాగా కడితే సో ఇక్కడ మెయింటెనెన్స్ అంతా వెళ్ళిపోతుంది అనేసి చూస్తున్నాం. చాలా మందికి ఇక్కడ ఒక గుడి ఉందని తెలియదు, మెయిన్ థింగ్ అది. మాకే So, ఇంతకాలం పట్టింది. ఈ గుడికి రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా మిరాకిల్స్ ఎక్స్పీరియన్స్ చేశానండి నా లైఫ్ లో కూడా. సో అందరికీ అవన్నీ అందాలి, అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి, మంచి జరగాలి డెఫినెట్లీ. గ్రేట్ అండి. ఒక మంచి ఆలయాన్ని భక్తుల కోసం మళ్ళీ మీరు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. అందరికీ హెల్ప్ అవ్వాలి, చాలా మంది స్వామివారి దర్శనానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి శ్యామ్ సుందర్ రెడ్డి గారు. మీ గురించే మొత్తం అంతా వినిపిస్తుంది ఇప్పుడు. ఈ గుడి ఇంత బాగా డెవలప్ అయిందంటే, అంటే శిథిలావస్థకు చేరుకొని అసలు గుర్తించబడనటువంటి పరిస్థితులు, గుర్తింపు లేకుండా ఉన్న ఒక టెంపుల్ని ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చారు అంటే ఖచ్చితంగా కారణం మీరేనని చెప్తున్నారు అనితారెడ్డి గారు. అనితారెడ్డి గారు వచ్చినప్పుడు మరి ఇంత పవర్ఫుల్ టెంపుల్ కదా, ఇది దీపం పెట్టకుండా ఇట్లా వదిలేసిర్రు, ఇది బాగుండదు, ఎట్లా దీన్ని డెవలప్ చేద్దాం అని చెప్పి ముందుకు వచ్చారు. ఓకే. దాని తర్వాత మేము కూడా స్టార్ట్ చేసిన తర్వాత గ్రామస్తులు అందరు కూర్చోబెట్టాం. అందరు కూడా సహకారం అందించారు, అందరు కాంట్రిబ్యూట్ చేశారు, గ్రామస్తులు మాక్సిమం కాంట్రిబ్యూట్ చేశారు. కాక మా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా కాంట్రిబ్యూట్ చేశారు. ఎవరిని అడిగినా కూడా నో అనరు. మీరు ఇక్కడే ఉంటారంట? ఇక్కడే మేడం, మా నైట్ కూడా మీ అదృష్టం. అవును, అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న ప్లేస్ లో. అవును మేడం, అవును మేడం. అంటే ఫస్ట్ ఆఫ్ దీనికి రోడ్ లేకుండా మేడం వాస్తవంగా. ఓకే. ఎమ్మెల్యే గారు తన పోయి కూర్చుంటే బీటీ రోడ్ మంజూరు చేసింది. ఆ తర్వాత సీసీ రోడ్ కావాలని చెప్పి రానికి ఇబ్బంది అయితే ఎంబడే సీసీ రోడ్ కూడా ఇచ్చాడు. ఇంకొక మీ రిలేటివ్ ఒక ఆయన ఉన్నారు, మోహన్ రెడ్డి గారు. మేడం, అతను అప్పట్లో స్టార్ట్ చేశాడు మేడం. స్టార్ట్ చేసి ఆయనతో ఆయన ఎక్కడికి చేసిండు. తర్వాత ఆయన పాపం ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేదు అతను. ఆ తర్వాత నుంచి మేడం గారు వచ్చినంత అందరు గ్రామస్తులంతా కూర్చోబెట్టుకొని గ్రామస్తుల సహకారంతో టెంపుల్ డెవలప్ చేసినాం. ఇంకా డెవలప్ చేయాలి మేడం. ఇంకా ఇంకోటి చాలా మంది తెలియదు ఇక్కడ టెంపుల్ ఉన్న సంగతి. అవునండి. చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఇంత పవర్ఫుల్ టెంపుల్ అని తెలియదు జనాలకి. అవును, కొంతకాలం పాటు అసలు మరుగున పడిపోయిన టెంపుల్ కదండి. మరి ఆ దేవాలయాన్ని మీరు బయటికి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తుంది మేడం. గ్రేట్ అండి. చాలా మంచి ఆలయాన్ని అంటే మరుగున పడిపోయి శిథిలావస్థకు చేరుకుంటుందేమో, అసలు కనుమరుగైపోతుందేమో అనుకున్న టైంలో మీ రూపంలో ఆయన మళ్ళీ అనితారెడ్డి గారిని తీసుకొని వచ్చి ఒక సంకల్పం కల్పించి మళ్ళీ అందరిని ఇన్వాల్వ్ చేస్తూ గ్రామస్తుల్ని, మీ ఫ్రెండ్స్ ని, అనితారెడ్డి గారి ఫ్రెండ్స్ ని అందరిని ఇన్వాల్వ్ చేస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఫ్యూచర్ లో దీన్ని చిలుకూరు బాలాజీ టెంపుల్ లెవెల్ లో మేము డెవలప్ చేయాలి. తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా అండి ఎంత బాగుందో అసలు. లాన్ లాగా ఈ మొక్కలు అవన్నీ ఇదంతా స్పెషల్ కేర్ తీసుకుని వేయించినట్టుంది బయట కానివ్వండి. అంత పార్కింగ్ కూడా ఇబ్బంది లేదు. ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా చాలా మంది భక్తులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. రెగ్యులర్ గా వస్తుంటారండి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండి? ఇక్కడ చాలా నమ్మకం అండి. మేము అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. చాలా ప్రశాంతమైన వాతావరణము. అసలు ఇక్కడికి వస్తే మనం దిగులంతా టెన్షన్స్ అన్నీ పోతాయి. డెవలప్మెంట్ మేడం కూడా బాగా చేయించిండ్రు. భగవంతుడు మనకు అన్ని విధాలుగా మంచి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. చిన్న ఉన్నప్పుడు ఇక్కడే దేవుని అంటే మేము చిన్న ఉన్నామంటే దేవుని మొక్కుంటూనే పోయేది. చాలా పవర్ఫుల్. ఒక వింత జరిగింది నాకు. నేను మాలేస్తా ప్రతి సంవత్సరం. నేను ఇట్లా మొక్కి దీపం పుట్టిద్దామని ఒత్తేసి నూనె పోసా. దీపము మళ్ళా అగ్గిపెట్టెకి గెలవాడుతో దీపం అదే వెలిగింది. మహిమగల మా అనంత పద్మనాభ స్వామి మా ఇంటి దేవుని లేక మేము చిన్న ఉన్నప్పుడు సంది చాలా ప్రేమతో ఇక్కడ దేవుని ముంగలు ఆడుకున్నాం మేము చిన్న ఉన్నప్పుడు. మా పెంజర్ల గ్రామానికి మరి స్వయంభూ దేవాలయం మేడం. ఇక్కడ విష్ణుమూర్తి గారు వెలిశారు. నేను నా మనసులో నేను ఇక్కడికి వస్తున్నప్పుడు అనుకునేటి వల్ల నాకు నెరవేర్చినాయి మేడం. మా ఇద్దరు పిల్లలు ఎస్ఏలో ఉంటారు. వాళ్ళ కోరికలు నా ప్రతి కోరిక ఈ భగవంతుడు తీర్చాడు. నాకు ఆ నమ్మకం మేడం. మనం ఇందాక విన్నాము అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో కులాలకు మతాలకు అతీతంగా వర్క్ చేస్తున్నారు, ఇక్కడ పనివాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇందాక వాళ్ళందరూ చెప్పారు మనకి. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం ఇక్కడ, చూడండి. తన పేరు నబీ అంట. అంటే మనకు అర్థమవుతుంది కదా ఏ కమ్యూనిటీ అనేది. ఎలా అనిపిస్తుంది ఇక్కడ పని చేయటం? మంచి. మరి మీరు గుళ్ళో పని చేస్తున్నారు, మీ ఇంట్లో ఏమనట్లేరా? లోపలికి వెళ్తారా? దేవుడి దగ్గర దర్శనం చేసుకుంటారా? మొత్తం కడుగుతారు. దర్శనం చేసుకుంటారా? తొలుత దర్శనం చేసి జాడు పడతారు. ప్రసాదం తింటారా మీరు? తింటారా? అన్ని తింటాం. మీరు మాజీ సర్పంచ్ గా పనిచేశారు పెంజర్ల విలేజ్ కి, అలాగే ఇప్పుడు కమిటీలో మెంబర్ గా కూడా ఉన్నారని చెప్తున్నారు. మా పెద్దల నుంచి కూడా ఉన్నది ఈ టెంపుల్. ఎవరు కోరుకున్న కోరికలు కూడా బాగా
పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకు సంతానాలు తీరని కోరికలు అన్నీ తీరుతాయని కూడా మా నాయన కూడా చెప్పిండు. మాకు కూడా మేము చూసినప్పటి నుంచి కూడా పెళ్ళిళ్ళు కూడా జరిగినాయి ఇక్కడ. ఏదున్నా అంత శుభంగా వాళ్ళకు కోరికలు జరుగుతుంటాయి. మొక్కుబడితో వ్రతాలు కూడా చేసుకుంటుంటారు ఇక్కడ. చాలా ఆ గుడి పూర్వము జర పాత గుడి లాగా ఉండే, ఇప్పుడు ఉన్న చైర్మన్ అందరు కలిసి బాగా డెవలప్ చేసారు. గతానికి ఇప్పటికి మీ ఆలయంలో చాలా మార్పు వచ్చింది కదా, మీరు ఈ ఊరేనా? మాది ఊరే మేడం. నేను ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా మంచి గుడి డెవలప్ చేశారు. ఇప్పుడున్న చైర్మన్ వచ్చి బాగా తిప్పలవాడి మనకు నూతనంగా అభివృద్ధి చేయాలని చెప్పి పూనుకొని మంచి డెవలప్ చేస్తుంది మేడం. నమస్తే అండి, ఎక్కడ ఉంటారు మీరు? నేను అరిజోనాలో ఉంటాను, యుఎస్ అరిజోనాలో. మరి ఈ టెంపుల్కి ఎలా వచ్చారు? నాకు మొదటిసారి మా పార్ట్నర్ శ్రీధర్ గారు ఉన్నారు, కాలేజ్ మేట్ అనమాట. మేము 35 yearsగా పరిచయము. సో ఆయన మొదటిసారి చెప్పారంటే నేను 21 డిసెంబర్లో వచ్చాను ఫస్ట్ టైం. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఫస్ట్ టైం. సో దాని తర్వాత నుంచి ఇక ఎవ్రీ 6 months నేను యూఎస్ నుంచి వస్తుంటాను. వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకుంటాను. సో తర్వాత నుంచి అన్ని బాగా జరిగాయి. నేను వచ్చి ఇక్కడ మొక్కున్న తర్వాత ఐ థింక్ సమ్హౌ థింగ్స్ వర్క్డ్ అవుట్. లాస్ట్ 1.5 yearలో చూసిన చేంజ్ అమేజింగ్ చేంజ్ అండి. ఎందుకంటే అప్పట్లో ఏమీ లేదు, అసలు ఏం ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు చూస్తే ఎంత ఎవరైనా వచ్చుంటే ప్రాబ్లం రోజంతా కూర్చోవచ్చు ఇక్కడే హ్యాపీగా, అంత ప్రశాంతంగా ఉంటుంది. సో డెవలప్మెంట్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. సో ఐ ఫీల్ ఇంకా బాగా డెవలప్ చేయాలి ఈ టెంపుల్. నేను ఎప్పుడు వచ్చారు యూఎస్ నుంచి? నేను ఇవాళ మార్నింగ్ వచ్చానండి. మార్నింగ్ 5 AM దిగాను. ఇవాళ మార్నింగ్ వచ్చాను. రాగానే స్నానం చేసుకొని ముందు దర్శనం చేసుకుందాం ఇక్కడికి వచ్చాను. ప్రతిసారి అట్లా వస్తారా? ప్రతిసారి వస్తానండి. వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మిగతా పనులు మొదలు పెడతాను. సూపర్ అండి, గ్రేట్ అసలు. సూపర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఫస్ట్ మీరు చెప్తేనే అనిత గారు ఇక్కడికి వచ్చారంట. ఆంటీ ఇక్కడ ఒక మంచి టెంపుల్ ఉంటుంది, వెళ్ళండి అని చెప్పారు మేడం. న్యూ ఇయర్ రోజు మా ఇంటికి వచ్చినారు. ఆ దర్శనానికి వెళ్దామంటే టెంపుల్ ఎక్కడ ఉందంటే ఇది ఫేమస్ అని చెప్తే ఇక్కడ పట్టుకొచ్చినాను. ఇంకా అప్పటి నుంచి తన మైండ్లో పడిపోయింది ఈ గుడి ఎట్లనే డెవలప్ చేయాలి, ఒక స్టేట్లో ఒక నెంబర్ 1 టెంపుల్గా తీర్చిదిద్దాలని సంకల్పం తీసుకున్నారు. కానీ దేవుడు కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హ్యాపీయా టెంపుల్ చూసుకున్నా? అంటే మీరు చిన్నప్పటి నుంచి చూసిన టెంపుల్ ఈ టెంపుల్ చాలా డిఫరెన్స్. చాలా డిఫరెన్స్ ఉంది మేడం, చాలా చాలా డిఫరెన్స్ ఉంది. అప్పటికి మనం ఇమాజిన్ చేయలేము కూడా. మా ఊరు వాళ్ళే వండర్ అవుతున్నారు. మెయిన్ కారణం ఏంటంటే అనిత రెడ్డి గారు. చాలా హ్యాపీ. మేము కూడా మా గ్రామస్తులు కూడా చుట్టుపక్కల మండలాలు తాలూకా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఎవరో ఈ ఊరు వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో సంబంధం లేని వ్యక్తి వచ్చి ఇక్కడికి వచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా సపోర్టింగ్గా ఉన్నారు అన్ని విషయాల్లో. టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. చాలా పవర్ఫుల్. ఎందుకంటే నేను చూసింది ఏంటంటే అయుతల పడగల పాము అంటారు కదా, ఆ పాము ఇప్పటికీ ఇక్కడే తిరుగుతుంటుంది. గ్రామస్తులు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి అవి. ఆయనకి సెక్యూరిటీ లాగా ఈ టెంపుల్ చుట్టూ ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారండి టెంపుల్కి? మాది పక్కన విలేజ్ మేడం, కొత్తూరు హెడ్ క్వార్టర్. నేను ఒక 4-5 years నుంచి రెగ్యులర్ వస్తున్నాను. ఒక 4-5 years నుంచి అయితే చాలా బాగా డెవలప్ అయింది మేడం. అనితా రెడ్డి గారు, శ్యామసుందర్ రెడ్డి గారు చాలా చాలా అంటే చాలా బాగా చేశారు. దేవుడు కూడా చాలా పవర్ఫుల్ దేవుడు. మన తెలంగాణ మొత్తంలో అనంత పద్మనాభ స్వామి అనంతగిరి వికారాబాద్ దగ్గర అది కూడా నిలువు రూపంలో ఉంటాడు. పడుకున్న రూపంలో ఇక్కడే మన కేరళ తర్వాత మన చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ మీరు కనపడారు. చాలా పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ దేవుడు. మాకు కూడా దేవుని మొక్కినాక చాలా అంటే చాలా బాగా అయింది మేడం. చూసారు కదా, పెంజర్ల గ్రామంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ఆయన లీలలు వాళ్ళు చెప్తా ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా. చుట్టుపక్కల, ఎందుకంటే హైదరాబాద్ నుంచి చాలా తక్కువ దూరము, పెద్దగా డిస్టెన్స్ కూడా కాదు, జస్ట్ ఒక 45 minutesలో వచ్చేయచ్చు. మనం ఎక్కడెక్కడికో టెంపుల్స్ని దర్శనానికి వెళుతూ ఉంటాము. ఈ శయన రూపంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది తిరువనంతపురం తర్వాత మళ్ళీ మనం ఇక్కడే చూస్తున్నాము. చాలా గ్రేట్ అసలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ కోరిక కోరుకున్నా కూడా అది ఇమ్మీడియట్గా తీరిపోతుందని చెప్పేసి అనేక మంది మనకి ఇందాక ఉదాహరణలతో చెప్పారు. స్వామివారితో పాటు పక్కన లక్ష్మీదేవి సన్నిధి, అలాగే గోదాదేవి సన్నిధి, ఇంకోవైపు ఆంజనేయ స్వామి, మరోవైపు చెన్నకేశవ స్వామి. సో మొత్తం అలాగే టెంపుల్ అంతా కూడా చాలా ప్లాన్డ్గా ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా ప్రశాంతంగా ఉండేటువంటి క్లైమేట్ని అయితే ఇక్కడ తీసుకొని వచ్చారు. ఎప్పుడు టెంపుల్ని దర్శనం చేసుకోవాలన్నా, ఒక ప్రశాంతత కావాలనుకున్నా, లేదు కోరుకున్న కోరిక నెరవేరాలి అనుకున్నా డెఫినెట్గా స్వామివారిని విజిట్ చేయండి. మీరు అనుకున్నది ఏదైతే ఉంటుందో అది జరిగి తీరుతుంది అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాజిటివ్ వైబ్స్ కూడా నాకు ప్రత్యేకంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. నేను కూడా కోరుకుని వెళ్తాను. మీ అందరి తరపున కూడా మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్గా విజిట్ చేయండి. ఆ స్వామివారి కృపకి పాత్రులవ్వండి.